యేసుప్రభు వారు ఈ లోకానికి మొదటిసారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏ రీతిగా వచ్చాడంటే ప్రవచనాలు నెరవేర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు యొక్క మొదటి రాకడి గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. సుమారుగా 300 ప్రవచనాలు పైగా ఆయన మొదటి రాకడి గురించి పాత నిబంధనలో చెప్పబడింది. మీరు ఎవరైనా నన్ను అడిగితే, పాస్టర్ గారు పాత నిబంధన అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలే పాత నిబంధన. ఆదికాండ నుంచి మలాకి గ్రంథం వరకు ఏమి రాయబడ్డాయి అని మీరు నన్ను అడిగితే, ప్రవచనాలు రాయబడ్డాయి. ఎవరి కోసం రాయబడ్డాయి? యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. ఆయన వచ్చాడు, అది చరిత్రగా మారింది. అది ఏ ఒక్కరు కాదనలేరు. యేసు ప్రభు ఈ లోకానికి రాలేదని ఎవడైనా చెప్పగలడా? ఎవరైనా సరే నిలబడి చెప్పగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదని? ఏ ఒక్కడు చెప్పలేదు. పిచ్చోళ్ళు చెప్తారు, చరిత్ర తెలియనిటువంటి వాళ్ళు చెప్తారేమో యేసు ప్రభు వారి లోకానికి రాలేదని. ఆయన రాకే కాలాన్ని 2 భాగాలుగా విభజించింది. డేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, చరిత్ర తెలుసుకున్న మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం గురించి ఖచ్చితంగా డౌట్ ఎక్స్ప్రెస్ చేయడు. ఈరోజు డేట్ వేస్తున్నామంటే ఆ డేట్ ఎవరి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి వచ్చింది.